మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు, మరి దీన్ని ఎన్నికని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా. మరిన్ని వీడియోలు చూడండి ఎలా జరిగాయో మీకే అర్థమైతే. ఉదయం 4 గంటల నుంచే పులివెందుల మండలం ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు ఎలా ఉన్నాయో కూడా మీరే గమనించండి. ఉదయం 4 గంటల నుంచే ఇది ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. చూడు, సౌండ్ కూడా పెట్టమన్నారు, అది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడు కర్రలు కూడా. మళ్ళా కర్రలకు పోజులు. మళ్ళా ఉదయం 4 గంటల నుంచి పులివెందుల మండలం ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రెండో క్లిప్పింగ్. టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందులో అరెస్ట్ చేసినారు. అసలు ఆయన పులివెందుల రూరల్లో కూడా లేడు, పులివెందుల టౌన్లో ఉన్నాడు. టౌన్లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది వన్ సైడ్ సార్ మీరు అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. తెల్లవారుజామున ఇంకొక వీడియో. బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు. మోట్నూతలపల్లిలో పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు. చూడు, ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోట్నూతలపల్లి పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినా ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? అంటే వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమా నువ్వు వేసినామా ఓటు? సార్ మీ స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము, మా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటే మేము వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమా నువ్వు వేసినావు ఓటు? ఏమా ఎందుకు వేయలేదు? కొత్త వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని బెయిల్ లేదు, మమ్మల్ని దొబ్బుతున్నారు.
ఏమ్మా నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమ్మా ఎందుకు వెళ్ళలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతారు ఊరివే రానిలే. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. చూడు, ఆయన మంచం మీద గన్ పెట్టి తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో. ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట. గుంపులు వచ్చాను అందరినీ కళ్ళు ఎలా ముందు తర్వాత వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు. అక్కడ ఓట్లు వేయాలని పట్టించీరాలు కట్టినారు. ఓట్లు కావాలంటే ఓట్లు వాళ్ళే వేసుకున్నారంట. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కనీసం ఇల్లు కూడా కదలనీయలేదు. క్యాండిడేట్ ను ఇంట్లో నుంచి బయటికి రానిలా.
క్యాండిడేట్ ఇంట్లో నుంచి రానివ్వడంలా இந்த క్యాండిడేట్ మా ఊళ్ళో ఓటు వేసే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటున్న ఓటర్లు. ఉంది యాడ ఉంది సార్ ప్రజాస్వామ్యము? ఎందుకు మీరు అవును పెట్టు. ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు, ఎందుకు పెట్టాలా? ఓట్లు ఓటు కాదు, బూత్లో కూడా కొడుతున్నారు. బూతుల్లో కూడా కొడుతున్నారు. రాణిలో బూతులోకి ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు పిల్లగాలని అడిగారు. పిల్లగాలని ఆడంటే తెప్పించినాం. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ఈ ఒంటిమిట్ట అక్కడ జెడ్పీటీసీ పరిధిలో. మళ్ళీ పులివెందులకి ఇక్కడికి వద్దాం. ఇక తుమ్మలపల్లి అని పులివెందులలో గ్రామం సీను. ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు. ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగా చూడండి. ఇక తుమ్మలపల్లి ఒక్క నిమిషం మనం బిగినింగ్ నుంచి ప్లే చేయండి. తుమ్మలపల్లి అనే గ్రామంలో సీన్ ఇది. ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు, యువకుడైనా వృద్ధుడైనా ఏమీ పర్వాలేదు, ఎవరు చూడరు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళే పిలుస్తా ఉన్నారు, వీళ్ళే దొంగోట్లు వేయిస్తున్నారు. మల్లారెడ్డి రామరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా, అప్పుడు ఇప్పుడు వయసు అయిపోయి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన పులివెందులలో ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు? ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు, ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు. వాళ్ళు ముసలోడైనా కానీ నేను పిల్లోని ముసలోని నా వయసు ఎక్కువ ఉంది అని చెప్పి అంటే ఎవడు అడగడుపో అని చెప్తున్నాడు. ఇంకా ఇది కూడా చూడండి. ఎలక్షన్ అనేది రూరల్లో జరుగుతూ ఉంటే టౌన్లో పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు, టౌన్లో పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్కు, అవినాష్ ఉన్న ఆఫీస్కు డిఐజీ కోయా ప్రవీణ్ వెళ్ళి ఏమి హడావిడి చేశాడో చూడండి ఒకసారి. డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి అమ్మా. కాల్చి పారేస్తా నా కొడక అంతేనా? డిఎస్పీ పులివెందుల జెడ్పీటీసీ పరిస్థితులు ఇలా ఉంటే
నేనేం తక్కువ తిన్నానంటూ మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తన నియోజకవర్గంతో సంబంధం లేదు, తన పరిధిలో లేదు. ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లె గ్రామానికి వెళ్లి అక్కడ బూత్లో ఆయన రౌడీజం. ఆయన రాయచోటి ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రి, ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఆయన చేస్తా ఉన్న దారుణాలు, చిన్న కొత్తపల్లెలో ఈ ఘటన జరుగుతూ ఉండగా తీసిన వీడియో ఫుటేజ్. నేరుగా బూతులేకి పోవడం, ఏజెంట్లను లాగేయడం. ఇక్కడ ఏజెంట్లను లాగేసినారు, బూతులేకి పోయి ఏజెంట్లను లాగేసినారు. లాగేసి ఏజెంట్ను తంతన్నారు. ఏజెంట్ను తంతా ఉన్న ఫోటో మంత్రి సమక్షంలోనే.